హాయ్ వ్యూవర్స్. నిన్నో మొన్నో కరెంటు ఛార్జీల సంస్థ ఒక వీడియో ఇచ్చారు. దాన్ని ఒకరు కామెంట్ పెట్టారు, ఏంటి సార్ మాకు వస్తుంది ఎంత సార్, 100 యూనిట్లు లోపు సార్, కరెంటు బిల్లు 450 ఏంటి సార్, 500 ఏంటి సార్ అన్నారు. నేను ఇంకా క్రాస్ చెక్ చేశాను. కూటమి గవర్నమెంట్ వచ్చాక కరెంటు ఛార్జీలు ఇంతవరకు పెంచలా. మరి ఏంట్రా బాబు అన్నా. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భయంకరంగా అడ్డదిడ్డంగా విద్యుత్తును బయట మార్కెట్లో కొనుగోలు చేసినప్పుడు అప్పులు కుప్పలేను. ఆ మూమెంట్లో ఎప్పుడెప్పుడు కరెంటు ఛార్జీలు పెంచాలి ఏంటనేది ముందుగానే డిసైడ్ చేసి మహానుభావుడు అప్పులు కుప్పలుగా మార్చాడు. కరెంటు ఛార్జీలకు సంబంధించేసి భయంకరమైన భారాన్ని అప్పుడే మోపాడు. దానివల్ల ఈరోజు ఈ రకంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పాడు, బాబు మేము రూపాయి కూడా కరెంటు ఛార్జీ పెంచాల, జగన్మోహన్ రెడ్డి హయాంలో పెరిగిన ఛార్జీలే అది. ఇప్పుడు మేము తగ్గించాలి అంటే సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. మేము పెంచడం ఉంటే చాలు, తగ్గించడం మా వల్ల కాని పని. మేము పెంచాం, వాస్తవానికి పెంచాలి, బట్ మేము పెంచాం, మాట ఇచ్చాం కాబట్టి. జగన్ హయాంలో అడ్డదిడ్డంగా ఏం చేశాడు, కుసుమ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్తే మాకు అవసరం లేదంటూ దాన్ని పక్కన పెట్టేసి ఓపెన్ మార్కెట్లో నుంచి కరెంట్ ఎక్స్చేంజ్ నుంచి కొనేశాడు. అడ్డదిడ్డంగా కొన్నాడు, ఎక్కువ రేట్లు పెట్టుకున్నాడు. చంద్రబాబు హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చెప్పి జరిగింది. సోలార్ విండ్ ఎనర్జీని కొనుగోలు చేయొచ్చు తక్కువ రేటుకి, అది పక్కన పెట్టేశాడు. దాంతో ఓపెన్ మార్కెట్లో ఏం చేశాడు, ఎక్కువ రేటు పెట్టి కొన్నాడు. దా రేట్ అంతా ఇప్పుడు జనాల మీద రుద్దుతున్నాడు. సార్ ఛార్జీ, అడ్జస్ట్మెంట్ ఛార్జీ, అదని ఇదని. దానివల్ల ఈ ఎఫెక్ట్. ఇంకా ఇప్పుడు రేట్లు పెంచితేనే డిస్కమ్లలో ఒడ్డున పడతాయి. వద్దురా బాబు మీరు ఆగండి అని చెప్పి ఈ ఓపెన్ మార్కెట్ నుంచి కొనటాన్ని 65% తగ్గించారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే యూటిలైజ్ చేసుకుంటున్నారు, రాష్ట్రానికి ఏవైతే ఫండ్స్ రావాల్సినవి వచ్చేలా చూసుకుంటున్నారు. అంతిమంగా రానున్న రోజులలో కరెంటు కష్టాలు లేకుండా కరెంటు ఛార్జీలు అన్నది వీలైతే తగ్గడానికి చూస్తారేమో కానీ పెంచడం అయితే చేయమని చెప్పేశారు. అది ఓ విషయం. ఏంటది, జగన్ హయాంలో చేసిన దిక్కుమనుల పనుల వల్ల ఆ రోజు అడ్డదిడ్డంగా పెంచిన ఛార్జీల వల్ల ఈరోజు ఇంకా భారం పడాల్సింది. బట్ కరెంటు ఛార్జీలు పెంచితే ప్రభుత్వం పరువు పోయేలా ఉంది కాబట్టి పెంచకుండా ఎలా చేయాలి ఏంట్రా అనుకున్నప్పుడు ఓపెన్ మార్కెట్లో తక్కువ కొంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు వినియోగించుకుంటూ రాష్ట్రంలోనే కరెంటు ఉత్పత్తిని పెంచుతూ ఉన్నారు. అది ఈరోజు ఏపీలో ఉన్న పరిస్థితి.